మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో కొనసాగిన ముస్లిం ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఇవాళ పార్టీలో చేరారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన ఇక్బాల్ అనంతరం టీడీపీలో కూడా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరారు. గతంలో హిందూపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న ఇక్బాల్ను సీఎం జగన్ తప్పించారు. దీంతో అసంతృప్తి చెందిన ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని విమర్శించారు. అనంతరం అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని కూడా ప్రకటించారు. అన్నట్లుగానే ఇక్బాల్ ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. రైట్గా ఇక్బాల్ టీడీపీ గూటికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి రోజుకు ఒక షాక్ తగులుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నేత గతంలో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి 2 సార్లు ఓటమి చెందిన ఇక్బాల్ ఈ రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. అయితే హిందూపురం అసెంబ్లీ స్థానాన్ని ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున ఆశించారు. కానీ అక్కడ దీపిక అనే మహిళకి వైఎస్ఆర్సీపీ ఇవ్వడంతో కూడా ఆయన పార్టీ మారుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో ఒకసారి ఎమ్మెల్సీ చేశారు, ఆ తర్వాత 2వ సారి కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయినా కానీ ఆయన పార్టీ మారుతున్నట్లు కూడా చెప్పాడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా కష్టపడే వారికి గుర్తింపు లేకుండా పోతుందని చెప్పి ఆయనైతే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే చంద్రబాబు నేతృత్వంలో జరుగుతుందని చెప్పి కూడా ఇక్బాల్ తన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్ వెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. రైట్, థాంక్యూ శివ.